వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కొంత డల్గా ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో అనూహ్యంగా రేట్లు అయితే పెరిగాయి. ఈ చేంజెస్ దేనికి సంకేతం? ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎస్, హైదరాబాద్లో మనం చూస్తూనే ఉన్నాం సార్. కొన్ని ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయి అలానే ఉండిపోయినాయి. అటు పెరగట్లేదు, తగ్గట్లేదు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే అనూహ్యంగా రేట్లు పెరిగాయి. దేనికి సంకేతం సార్ ఇది? అదేనండి, ఇప్పుడు బేసిక్గా రెసిడెన్షియల్ జోన్ అనేది ల్యాండ్ రేట్స్ ఎప్పుడు రెసిడెన్షియల్ జోన్స్లో డిఫరెన్స్ వస్తుంటుంది. ఓకే. ఎలాగంటే మన ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎక్కడ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి తీసుకుందాం. ఒకప్పుడు నథింగ్. లాంగ్ బ్యాక్ చూస్తే కూకట్పల్లిలో 15-20 వేలకి గజం దొరికేది. ఈరోజు 1,20,000 ఉందండి. 1,20,000. అది రెసిడెన్షియల్ జోన్ చెప్తున్నానండి. అదే కమర్షియల్ అయితే దాదాపు 2 లక్షలు ఉందండి. సో 1,20,000 ఎందుకు అయ్యింది? 10 టైమ్స్ పెరిగింది. ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎందుకు పెరిగిందంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ హౌజెస్ కావాలి కంపెనీస్కి. ఈ ఐటీ కంపెనీస్కి, ఇటు కమర్షియల్ అంటే నాట్ ఓన్లీ ఐటీస్, బ్యాంక్స్కి కానీ. ఇక్కడ చాలా బ్యాంక్స్, మీరు కూకట్పల్లిలో చాలా బ్యాంక్స్ మీరు చూస్తారు. ఇంచుమించు అన్ని బ్యాంక్స్ ఇక్కడ ఉన్నాయండి. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయండి. సో వాళ్ళు డెఫినెట్గా ఈ ఏరియా ప్రిఫర్ చేస్తారు ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ఎక్కువగా ఎక్కడ ఎక్కువ ఉంటారో ఆ సరౌండింగ్స్లో రెంటల్ ఎక్కువ వస్తుందండి, మీకు తెలిసిందే. సో ఆ ఏరియాస్లో డెఫినెట్గా ల్యాండ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని ఏరియాలో మనం తీసుకుందామండి. అంటే ఈరోజు ఉన్న మనకి సమాచారం ప్రకారం కూకట్పల్లి కావచ్చు, గాజుల రామారం కావచ్చు, బాచుపల్లి, తర్వాత మియాపూరు, తర్వాత కోంపల్లి, ఇలా కొన్ని ప్రాంతాలు, బండ్లగూడ, ఇష్నాపూర్, తర్వాత అమీన్పుర, నెక్స్ట్ వచ్చేసి గట్కేసర్, తర్వాత పిజియాదిగూడ, శ్రీశైలం హైవే, ఆదిబట్ల, షాద్ నగర్, నందిగామ అండ్ తిమ్మాపూర్. మరికొన్ని ఇబ్రహీంపట్నం, తర్వాత డుండిగల్, చేవెళ్ళ, కొంగర్కలాన్, శంకర్పల్లి, కొడంగల్ అండ్ బడంపేట, చౌటుప్పల్. ఇప్పుడు మెయిన్ హాట్ కేకుల్లాగా ఇప్పుడు సేల్స్ జరుగుతున్నాయి. బిజినెస్ బాగుంది, అక్కడ రేట్లు కూడా పెరిగాయి అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్స్ అన్నీ ఒకసారి మనం పరిశీలిస్తూ ఉంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా రేట్లు ఎలా పెరిగాయి? ఇప్పుడు మీరు చెప్పిన ఈ 21 లొకేషన్స్ కూడా ఓకే ఒకప్పుడు పంచాయతీలో ఉండేవండి. లాస్ట్ గవర్నమెంట్ ఇవన్నీ మున్సిపల్ పరిధికి మార్చాయండి. ఓకే. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం ఆలోచిస్తున్నారంటే సపరేట్ మున్సిపల్ కాకుండా జిహెచ్ఎంసీలో ఈ లొకేషన్స్ మీరు చెప్పిన ఈ డుండిగల్ కానీ, బాచుపల్లి కానీ, ఇస్నాపూర్ కానీ, ఇటు కొంపల్లి, ఇవన్నీ ఈ లొకేషన్స్ మొత్తం కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కలపబోతుంది. మొత్తం 11 లొకేషన్స్ అన్నారు. అంటే 11 మున్సిపాలిటీలు, 11 పంచాయతీలు మొత్తం కూడా జిహెచ్ఎంసీలో పరిధిలోకి వస్తున్నాయని చెప్పి వస్తున్నాయండి. డెఫినెట్గా మనం ఇప్పుడు ఏ అయితే లొకేషన్లో మాట్లాడుకున్నామో అవి మొత్తం ఇప్పుడు జిహెచ్ఎంసీలో డెఫినెట్గా మీరు ఇంకా నెక్స్ట్ 6 మంత్స్లో జిహెచ్ఎంసీలో ఉంటాయండి. ఓకే, డెఫినెట్గా ఉంటాయి. ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. ఓకే. సో నా సజెషన్ ఏంటంటే ఈరోజు ఇక్కడ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉందండి. ఏది మనం చెప్పుకున్న మీరు చెప్పిన లొకేషన్స్లో. ఓకే. అంటే కొన్ని లొకేషన్స్ హాట్ లొకేషన్స్. ఇప్పుడు అమీన్పూర్ అనుకుందాం. అమీన్పూర్ అంటే బిహెచ్ఎల్ చందానగర్కి అతి దగ్గరలో ఉంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డుండిగల్ ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది, అక్కడ సిటీ కనెక్టివిటీ ఉంది. కూకట్పల్లి నుంచి ఒక 15 మినిట్స్లో మనం డుండిగల్ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో డుండిగల్ కూడా ఇప్పుడు ఎక్కువగా దీంట్లో ఉందండి, డిమాండ్లో ఉందండి. జనాలు ఎక్కువగా అక్కడ ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో ఈ లొకేషన్స్ ద డే ఇట్ కన్వర్ట్స్ టు జిహెచ్ఎంసీ ల్యాండ్ రేట్ పెరిగిపోతున్నాయి. డెఫినెట్గా పెరుగుతుంది. అట్లీస్ట్ ఒక 30-40% హైక్ అయితే మనం చూస్తామండి. ఓకే. సో రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ ఏరియాస్. మీరు చెప్పిన ఏరియాస్లో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఎస్, వాళ్ళకే మంచి ఇక్కడ అందుబాటు ధరలో ఉన్నాయి. అవునండి. మీరు చెప్పిన లొకేషన్స్ ప్రతిదీ కూడా 90% మిడిల్ క్లాస్కి సూట్ అయిన లొకేషన్స్ అండి. సో అందరూ ఇటువైపే వెస్ట్ వైపే అనుకుంటారు. అంటే ఈస్ట్ వెస్ట్ కాకుండా అంటే సౌత్ అండ్ నార్త్ కూడా కొంచెం బాగున్నది మార్కెట్. సౌత్ ఆల్రెడీ హైప్లో ఉందండి. ఇటు ఆదిబట్ల కానీ, అటు తుక్కుగూడ, శంషాబాద్, ఈ సాగర్ హైవే, బొంగుళూరు, ఈ ఏరియాస్ బాగా డెవలప్ అయ్యాయండి. ఓకే. అంటే కంపేర్ చేసుకుంటే
వెస్ట్ తర్వాత డెవలప్ అయ్యే లొకేషన్స్ ఇవ్వండి. ఓకే. సో ఇప్పుడు దాని తర్వాత ఆల్రెడీ చాలా వరకు హైప్స్ అయ్యాయి. నెక్స్ట్ ఎక్కడ డెవలప్ అవుతుందంటే ఇటు ముంబై హైవే, ఇటు నర్సాపూర్ హైవే, మెదక్ హైవే, ఇప్పుడు కరీంనగర్ హైవే, ఇప్పుడు నెక్స్ట్ డెవలప్ అయ్యే లొకేషన్స్ అండి. సో అంటే ఒకప్పుడు ఓన్లీ వెస్ట్ అని అనుకున్నాం, ఇప్పుడు వెస్ట్ కాకుండా వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్ అన్ని వైపులు కూడా మంచి గ్రోత్ వస్తుంది. సార్ ఇప్పుడు మనం చాలా వరకు ఏంటంటే సిటీలోకి ఇంకా పెరగడానికి లేదు, జనాభా కూడా అసలు ఫుల్ అయిపోయారు. దాదాపు రేట్లు చూసామంటే మనకి అందనంత ఎత్తులో ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు కొత్త ప్లాన్ తీసుకుని వచ్చారు, అంటే 11 సిటీస్గా స్మార్ట్ సిటీస్గా డెవలప్ చేయాలని చెప్పి కూడా 2 పైలట్ ప్రాజెక్టులు కూడా తీసుకుని రావడం జరిగింది. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళందరూ ఏంటంటే ఇంకా ఆ సిటీస్ వైపే చూసేలా సిటీని ఇంకా మరి కాస్త విస్తరించడానికి కూడా ఆయన ప్రణాళికలు రూపించారన్నారు. ఏంటి సార్ ఈ 11 స్మార్ట్ సిటీలు ఎక్కడెక్కడ వస్తున్నాయి, పైలట్ ప్రాజెక్ట్ కింద ఎక్కడ ఈ తీసుకున్నారు, రేపు ఇక్కడికైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల ఏదైతే వీళ్ళు స్మార్ట్ సిటీస్ అన్నారో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ స్మార్ట్ సిటీ కాదండి, బేసిక్గా ఇవి మినీ సిటీస్ అండి. మినీ సిటీ, యా. సో గవర్నమెంట్ ఏంటంటే 11 మినీ సిటీస్ డెవలప్ చేద్దామని ఆల్రెడీ డిసైడ్ అయిందండి. చాలా వరకు లొకేషన్స్ ఐడెంటిఫై చేశారు. ఆల్మోస్ట్ ఒక 2 లొకేషన్స్కి మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారండి. ఒకటి ఇబ్రహీంపట్నం, రెండోది తుర్కపల్లి. సో అంటే ఈ బేసిక్గా దీని రీజన్ ఏంటంటే ఆల్రెడీ మనం సిటీలో చాలా వరకు డెవలప్మెంట్స్ అయిపోయి హ్యూజ్ క్రౌడ్ ఉందండి. సో ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ రావాలి మనకి. సో అందుకే ఈ 11 మినీ సిటీస్ని డెవలప్ చేస్తున్నారు. సో దట్ ఈ కంపెనీస్ కానీ ఈ ఎంప్లాయ్మెంట్ కానీ అక్కడ కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వాలని. అంటే 2 పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఎలా ఉండబోతుంది అంటే మినీ సిటీ? యా, ఇప్పుడు చూడండి చాలా వరకు ఎంప్లాయ్మెంట్ వస్తుందండి ఈ మినీ సిటీస్లో. చాలా వరకు కంపెనీస్ ఎస్టాబ్లిష్, ఆ మినీ సిటీస్ చుట్టూ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అని, ఇటు ఫార్మా ఇండస్ట్రీస్ అని జోన్స్ చెప్తున్నాను మీకు, ఇటు ఎలక్ట్రికల్స్ అని, ఇటు ఐటీ అని. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం, నాకు తెలిసి ఇబ్రహీంపట్నంకి అతి దగ్గరలో ఫార్మా విలేజ్ రాబోతుందండి నాకు వచ్చిన న్యూస్ ప్రకారంగా. ఐ మే బి రాంగ్. ఇది కాకుండా ఇప్పుడు తుర్కపల్లి ఆల్రెడీ ఈ 2 అనౌన్స్ చేశారు కదండి, ఇబ్రహీంపట్నం, తుర్కపల్లిలో ఆల్రెడీ ఫార్మసిటీ ఉంది, అక్కడ లాజిస్టిక్ పార్క్స్ వచ్చాయి అక్కడ. అండ్ దట్ ఈజ్ ఓన్లీ ద కరీంనగర్ హైవే. కరీంనగర్ నుంచి మంచి క్రౌడ్ వస్తున్నారండి మన హైదరాబాద్కి. కరీంనగర్ ఈజ్ మేజర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు మన రియల్ ఎస్టేట్కి. ఓకే. సో అలాంటి వాళ్ళకి తుర్కపల్లి ఈజ్ ద బెస్ట్ ప్లేస్, ఎందుకంటే అది డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ, మినీ సిటీగా డెవలప్ చేస్తున్నారు. ఇటు ఇబ్రహీంపట్నం మినీ సిటీగా చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా 9 more ప్లేసెస్ టు బి ఐడెంటిఫైడ్. నాకు తెలిసి విజయవాడ హైవేలో డెఫినెట్గా ఒకటి వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో మనం అనుకున్న ఈ రామోజీ ఫిలిం సిటీకి ఒక 10 kilometer రేడియస్లో మనకి మినీ సిటీ రాబోతుందండి. ఓకే, డెఫినెట్గా వస్తుంది. ఇది కాకుండా ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ 90% సంగారెడ్డి ఒకటి వస్తుందండి. ఎందుకంటే సంగారెడ్డి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇది కాకుండా డెవలప్మెంట్స్ హ్యూజ్గా ఉన్నాయి అక్కడ. ఈవెన్ ఈరోజు కూడా అక్కడ విల్లాస్, అపార్ట్మెంట్స్ కడుతున్నారండి. కాకుండా ముంబై హైవేకి కనెక్టివిటీ ఉంది, అదేవిధంగా నాందేడ్ హైవేకి కనెక్టివిటీ ఉంది. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే అటు లొకేషన్స్, అటు వైపు వచ్చే వాళ్ళకి అది బెస్ట్ లొకేషన్. ఓకే. ప్లస్ ఐటీ కనెక్టివిటీ ఉంది ఫస్ట్ థింగ్. రెండోది శ్రీశైలం కూడా డెఫినెట్గా ఒక మినీ సిటీ. నా ఐ మీన్ ప్రిడిక్షన్ చెప్తున్నానండి. శ్రీశైలం ఒకటి, ఇటు బెంగళూరు హైవే వైపు నాకు తెలిసి ఈ తిమ్మాపూరు, కొత్తూరు, ఈ లొకేషన్స్ని ఐడెంటిఫై చేస్తారండి. సో భవిష్యత్తులో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అంటే రాబోయే 10-15 సంవత్సరాల్లో ఒక అద్భుతం జరగబోతుంది. ఎవరు ఊహించినంత డెవలప్మెంట్ ఈ 2 రాష్ట్రాల్లో జరగబోతుంది అని చెప్పి వినిపిస్తుంది మాట. ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాడికి ఎటువంటి డోకా లేదంటున్నారు. నిజంగానే ఇక్కడ కళ్ళు మూసుకుని పెట్టుబడి పెట్టొచ్చా? హ్యాపీగా పెట్టొచ్చండి. ఇది రైట్ టైం అని కూడా చెప్పగలను. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇంకా ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్స్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అమరావతి అండి. నెక్స్ట్ 5 years, ఇప్పుడు ఇది చూడండి, ఈ రోజుకి నెక్స్ట్ 5 years అమరావతి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అమరావతి చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, హైదరాబాద్ చుట్టూ RRR ఇప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది. ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? ఆ RRR స్టేటస్ ఏంటంటే? RRR స్టేటస్ ఆల్రెడీ ల్యాండ్స్ అయితే ఎక్వైర్ చేసుకున్నారండి. ఓకే. మార్కింగ్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేస్తారు. వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే పెద్దాపూర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. పెద్దాపూర్ మళ్ళీ పెద్దాపూర్లో ఎండ్ అవుతుందండి.
సో పెద్దపూర్ ఎక్కడ వస్తుంది, సంగారెడ్డిలో వస్తుంది. ఓకే. సో RRR అనేది నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఒక 4-5 ఇయర్స్లో మనం RRR కంప్లీట్ అయిపోయే లోపు అమరావతి చుట్టుపక్కల కూడా ఇలాంటి పెద్ద RRR వచ్చే అవకాశం ఉందా? RRR రావడానికి కొంచెం టైం పడుతుందండి అమరావతి, బట్ రింగ్ రోడ్ అయితే వస్తుందండి. ఓకే. రింగ్ రోడ్ ఇప్పుడు అవసరం, ఎందుకంటే కనెక్టివిటీస్ కావాలి, దూరాన్ని తగ్గిస్తుంది బాగా. తగ్గిస్తుంది. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలామంది ఇప్పుడు అంటే మీరు అన్నట్లు సిటీస్ డెవలప్ అవుతున్నాయి, చాలామంది ఇంకా ప్లాట్స్ రూపంలోనో విల్లాస్ రూపంలోనో ఏదో కొనుక్కుంటున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో? ఎస్, ఒకటేంటంటే ఇప్పుడు ఈ మనం కంపెనీస్ అని, ఈ ఐటీస్ అని మనం చాలా వరకు ల్యాండ్స్ని రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేది తగ్గుతుందండి, మన ప్రొడక్షన్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. యాక్చువల్లీ నాకు తెలిసి మన ఇండియాలో ఆంధ్ర ఈజ్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్. రేపు పొద్దున ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తే మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయండి? సో నేను హానెస్ట్లీ చాలా వరకు చూశానండి, ఈవెన్ 1 ఎకరం ల్యాండ్ కొని వాళ్ళు 4 ఎకరాలకి సంబంధించిన క్రాప్స్ వాళ్ళు పండిస్తున్నారండి. లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు జనాలు కూడా ఆర్గానిక్ కావాలంటున్నారు. సరే, అలా నేను అనేది ఏంటంటే అలా డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళు అలా టెక్నాలజీని యూజ్ చేసుకొని అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్నకి ల్యాండ్స్ తీసుకోవటం ఎంతవరకు అనేది నా ప్రశ్న. కరెక్టేనండి, తీసుకుంటున్నారు జనాలు, తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో కూడా వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుందండి. ఈవెన్ నేను జనాలకి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ ఫామ్ అనేది బాగా హైలైట్ అయిందండి. అంటే ఒక 1000 గజాలు, 2000 గజాలు, 1 ఎకరం ల్యాండ్ కొని అక్కడ చిన్న ఒక 2 బెడ్రూమ్ హౌస్ కొనుక్కొని కట్టించుకొని మిగతా అంతా ఓన్ ఫార్మింగ్ చేసుకుందామని చాలా వరకు కొన్నారు, చేసుకుంటున్నారండి. హైదరాబాద్ సరౌండింగ్స్లో మీరు వికారాబాద్ చూడండి, శంకర్పల్లిలో చూడండి, ఇటు కరీంనగర్ చూడండి, ఇటు ముంబై హైవే వైపు చూడండి, చాలా వరకు జనాలు 1 ఎకర్ 1/2 ఎకర్లో ల్యాండ్ కొనుక్కొని చిన్న ఇల్లు కట్టుకొని వాళ్ళు ఫార్మింగ్ ఓన్గా ఫార్మ్ చేసుకుంటారు. సేమ్ అది ఇప్పుడు ఆంధ్రాలో కూడా రిపీట్ అవుతుంది అంటున్నాను. అవుతుందండి, డెఫినెట్గా అవుతుందండి, అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. చూద్దాం, 2 తెలుగు రాష్ట్రాలకి మంచి భవిష్యత్తు అయితే కనపడుతుంది. ఇటు హైదరాబాద్కి వచ్చే ఇన్వెస్టర్స్ హైదరాబాద్కి వస్తూ ఉంటారు, రేపు అమరావతి డెవలప్మెంట్ని బట్టి తర్వాత అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎంతమంది వస్తారండి. ఏదైనా కానీ పక్కపక్కనే ఉన్నాయి 2, పెద్ద డిస్టెన్స్ కూడా, ఎందుకంటే రేపు RRR కంప్లీట్ అయిపోయిందంటే అటు అమరావతి కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సో భవిష్యత్తులో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి. తర్వాత అమరావతిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కాలమే నిర్ణయిస్తుంది దాన్ని డెవలప్మెంట్స్ కావచ్చు, వాడు ఎలా ముందుకెళ్ళాలనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్ బుల్ టైం. నమస్తే.